అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? వినోద్ నాయక్. వినోద్ నాయక్. ఏం చేస్తుంటావు? మేస్త్రి వర్క్ అన్న. మేస్త్రి వర్క్. ఎంత ఇస్తారు రోజుకి? రోజుకి 900 ఇస్తారన్న. 900 ఇస్తారు. ఓకే. ఎక్కడ ఉంటావు మీరు? గులబండ తాండా అన్న, మహబూబ్నగర్. గులబండ మహబూబ్నగర్ లోకల్. సరిపోతాయా 900 అవి? 900 ఇస్తున్నా ఇంకా. అంటే ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి, రేట్లు పెరిగినాయట, నూనె రేట్లు కానీ పప్పు ఉప్పు రేట్లు, మరి సరిపోతాయా అవి? ఇంకా ఇంతకుముందు సరిపోకుండా అన్న. ఇంకా ఇప్పుడు గ్యాస్ గిల్లంగా ఫ్రీ 500 తగ్గింది. అది గిల్లంగా బెనిఫిటే కదా, చాలా వరకు బెనిఫిటే. 1100 1200 వరకు. ఇంకా కరెంట్ బిల్లు గిల్లంగా 2000 3000 వరకు కట్టినాం మేము. ఇప్పుడు ఫ్రీ అని అంటున్నారు కరెంట్ బిల్లు, అప్లై చేసినాము. ఇంకా ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తి అయిపోయింది కదా, మరి 6 గ్యారెంటీలు అంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు ఒక గ్యారెంటీ అయితే అమలు అయింది కదా, ఇప్పుడు ఇంకా మిగతా ఇలా అన్ని అమలు అవుతాయి. ఇప్పుడు 3 గ్యారెంటీలు అమలు అయినాయి. ఫ్రీ బస్సు, కరెంటు, గ్యాసు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు అంటే ఇంకా దానికి వరకు మేము చేరుకోలేము. ఇంకా చేస్తారు. ఇంకా ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఇంత ముందు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంది ఉంది, నడుస్తుంది. ఇంకా చేస్తారని నమ్మకం అయితే ఉంది మాకు. కానీ మరి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలిచ్చింది, మరి ఏమైనా అభివృద్ధి అనేది చేసిందా? అభివృద్ధి అనేది ఏం లేదన్న. మా ఏదైనా పనులు కావాలంటే మా దగ్గర లంచాలు ఇచ్చి తీసుకొని పని చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా లంచం తీసుకొని ఇలా పని చేసిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గర చాలా వరకు లక్షల వరకు ఇలా దొబ్బి తిన్న వాళ్ళు ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన శ్రీనివాస్ గౌడ్ మంత్రి పేరు చెప్పి వాడుకున్నారు. ఇంకా మేము ఇప్పటికీ వాళ్ళని ఇంటికి పోతే ఎన్క్వైరీ చేస్తున్నాము. ఇయ్యాలా రేపు అని అంటున్నారు. మాకు కొన్ని అవి ఇవి పనులు చేపిస్తామని అమౌంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర. కానీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మరి ఈసారి మహబూబ్ నగర్ నుండి ఏ ఎంపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటే, ఏ పార్టీ నుండి గెలిస్తే బాగుంటుంది? ఇంకా మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకు కాంగ్రెస్? ఎవరు ఉన్నారు అభ్యర్థి ఇక్కడ? అది పేరు తెలియదు అన్న. కాంగ్రెస్ నుండి వంశీచంద్ర రెడ్డి అని కన్ఫర్మ్ అయింది. బీజేపీ నుండి ఇంకా కాలే, బీఆర్ఎస్ నుండి కూడా కాలే. సో మరి ఎట్లా ఉంటుంది పోటీ ఈ 3 పార్టీల మధ్యలో? ఇంకా కాంగ్రెస్లో అయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి భారీ మెజారిటీతో గెలిచిందన్న. ఎమ్మెల్యేకి అయితే గెలిపించుకున్నాము. ఇప్పుడు వీళ్ళని గెలిపించుకుందాం అనేది, వీళ్ళని గెలిస్తే బాగుంటుంది. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. ఏం పేరు? మనమ్మ. మనమ్మ గారు ఏం చేస్తుంటారు? మనమ్మ గారు మేము సొంతం పనులు చేసుకుంటాము. గర్జకాలు, మురుకులు, భక్ష్యాలు, రొట్టెలు మేము సొంతమే. ఎప్పటి నుండి చేస్తున్నారు? మేము సంవత్సరం అవుతుంది. మరి దందా మంచిగా నడుస్తుంది. ఎంత వస్తుంది? ఎంత మా కూలి మాకు పడుతుంది, రోజు ఒక 500 600 పడుతుంది. మరి ఇప్పుడు మొన్న ఓట్ల వచ్చింది, ఎలక్షన్స్ వచ్చినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది కదా, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, మరి ఈసారి ఎవరు ఓటేద్దామంటావు? కాంగ్రెస్ కా, బీజేపీకా, టీఆర్ఎస్ కా? మాకు 30 సంవత్సరాలే కానీ మాకు సొంత మిల్లు అంటే ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు అయింది. మాది సొంత ఊరు గద్వాలు. అయితే ఇక్కడ బతకడానికి వచ్చినాము. 30 ఏళ్ళే మాకు ఆ గవర్నమెంట్ ఇస్తుంది అని అంటుండ్రు. ఏ గవర్నమెంట్ ఇంతవరకు లేదు. మా ఆధార్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు మాది, మేము ఎన్ని సంవత్సరాలు వచ్చింది అనేది కూడా మా రేషన్ కార్డు లెక్క తీసుకోవచ్చు మీరు. ఏది లేదు ఇంతవరకు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక వీళ్ళు 6 గ్యారెంటీలు అంటున్నారు, ఇస్తా అంటున్నారు, ఇల్లు కూడా ఇస్తా అంటున్నారు కదా, మరి నమ్మకం ఉందా ఇస్తారని? ఏం అది ఇస్తామంటున్నారు. ఇప్పటికీ 3 గ్యారెంటీలు అభినవ్ అయింది అంటున్నారు. ఫ్రీ బస్ ఎక్కినావా? ఫ్రీ బస్ వచ్చిన గద్దాలో పోయి వచ్చిన. మంచిగా ఉంది. కానీ ఇప్పుడు కరెంట్ కూడా ఫ్రీ అంటున్నారు కదా. మాకు ఇంకా కరెంట్ అయితే రాలేదు. మొన్న 27వ తారీఖు అయిపోయింది కదా. అయిపోయింది కానీ మాకు బిల్లులు అయితే బిల్లు కట్టినా మీ నెలల. ఇంకా మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. 500కే గ్యాస్ అంటున్నారు మరి. అవును, కానీ 1000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్లో పడుతుంది అంటున్నారు. అకౌంట్లో పడుతుందో పడదు కూడా తెలియదు. ఇంతకు ముందు పడేటి కదా అప్పుడు ఒకసారి. అవి కొద్ది రోజులు పడ్డవి, తర్వాత మళ్ళీ ఎప్పటికనే 1000 రూపాయలు చేసిండ్రు. కానీ మరి ఇప్పుడు మీ ఏరియాలో చూసుకుంటే, మీ ఇక్కడ ఉన్న ఏరియాలో అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? రోడ్లు కానీ, నీళ్లు, కరెంటు విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి? రోడ్డు బాగానే ఉందిలే, రోడ్డు కరెంటు ఇప్పటికైతే మంచిగానే ఉంది. కానీ మరి ఇప్పుడు ఓటు ఎవరికి ఇస్తావు? మరి నీ ఓటు ఎవరికి ఈసారి వచ్చే ఎలక్షన్స్? మిల్లు ఇస్తే వాళ్ళకి వేస్తా. నాకు ఇల్లు లేదు, నా కొడుకు జాబ్ లేదు, మా ఆయన ఆటో నడిపిస్తాడు. మరి ఇంతకు ముందు ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండట, భూమి ఇచ్చిండట, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చిండట. లేదు, అదే మాట మీనే ఓట్లు వేసినాము, 2 సార్లు గెలిపించినాము. లేదు ఈయన కూడా మరి చేస్తారో చేయరో కూడా తెలియదు. మరి ఇప్పుడు అప్పుడే ఇయ్యలేదు, మళ్ళీ ఓట్లకు వస్తారు. మరి ఈసారి ఓటు ఎవరికి ఇస్తామంటే ఏం చూస్తాము, ఈయన కూడా చూస్తాం మేము.
ఈయనను కూడా మళ్ళీ కేసీఆర్ లెక్క చేస్తాడా, ఈయన అన్న మాటలు మళ్ళీ నెరవేర్చుకుంటాడా నెరవేర్చుకోడా? కానీ చేసిండు మరి 4 3 హామీలు చేసిల్లు కదా, అదే కదా మళ్ళీ ఇంకా ఉంది కదా, మిగతా ఇంకా ఉన్నాయి ఇంకా చేస్తే ఇంకా మాకు పనులు కావాలి. ఓకే అట్లా అంతవరకు చూస్తాం, రైట్ వెయిట్ చేస్తాం. ఓకే అమ్మ ఓకే థ్యాంక్ యూ.